ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్లో వీడియోస్ చూసి చాలా రోజులైంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ లిటిల్ వన్. హీ ఈస్ మోహాన్స్, మై 8 months old kid. మోహాన్స్ హాయ్ చెప్పు, మన ఆడియన్స్కి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ సే హాయ్ 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 ఆల్. నేను డాన్స్ చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ నుంచి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి, సో కీప్ వాచింగ్. నేను మోహాన్స్ 4 months ఉన్నప్పుడు మోహాన్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇంట్లోనే క్యాస్ట్ చేశాను. అవి ఎలా చేశాను అనేది చాలా డీటెయిల్గా వీడియో తీస్తాను, సో వీడియోలో చూసేయండి ఎలా చేశాను. నేను ఈ బేబీ క్యాస్టింగ్ కిట్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. దానిలో నాకు ఒక మోల్డింగ్ పౌడర్, క్యాస్టింగ్ పౌడర్ అండ్ ఫైనల్గా పెయింట్ చేసుకోవడానికి ఒక పెయింట్, ఎ బ్రష్ అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ నేను ఒక హ్యాండ్ అండ్ లెగ్ని క్యాస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం 2 containers తీసుకుని ఆయిల్ గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ మౌల్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి మోల్డింగ్ పౌడర్ అండ్ వాటర్ 1:2 రేషియోలో కలుపుకోవాలి. దీనికోసం నేను ఒక 1.5 glass మోల్డింగ్ పౌడర్ని తీసుకున్నాను. సో ఇక్కడ నేను 3 glasses ఆఫ్ వాటర్ యూస్ చేయాలి. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాలని విషయం ఏంటంటే వన్స్ మనం వాటర్ పోసాక ఆ మిక్చర్ అనేది గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. సో మనం వితిన్ 50 secondsలో వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను స్పూన్ యూస్ చేసి మిక్స్ చేయడం స్టార్ట్ చేశాను. మీ దగ్గర కనుక బీటర్ ఉంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ టు గో విత్ దట్. వన్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కంటైనర్ని ఒకసారి ట్యాప్ చేయాలి, సో దట్ లోపల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే కనుక పోతాయి. అండ్ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బేబీ హ్యాండ్కి ముందుగానే ఆయిల్ అప్లై చేసుకుని ఉండాలి. వన్స్ మన మిక్చర్ రెడీ అయిపోయాక బేబీ హ్యాండ్ని ఆ మిక్చర్లో డిప్ చేయాలి. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బేబీ హ్యాండ్ అనేది ఆ కంటైనర్ యొక్క ఎడ్జెస్కి మాత్రం తగలకూడదు. దట్ మీన్స్ ఆ కంటైనర్ అంచులకి తగిలిందంటే అక్కడ ఫ్లాట్ సర్ఫేస్ వస్తుంది. బేబీ హ్యాండ్ని డిప్ చేశాక 1 to 2 minutesలో ఆ మిక్చర్ అనేది గట్టిపడడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బేబీ హ్యాండ్ అనేది కలపకుండా చూసుకోవడానికి. ఆ మిక్చర్ చాలా చల్లగా ఉండడం వల్ల బేబీస్ ఏదో అయిపోతుంది అనుకుని కలిపేయడానికి చూస్తూ ఉంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మన మౌల్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇక్కడ లెగ్ పెట్టినప్పుడు మా బేబీ కూడా అలాగే తీసేశాడు, సో అదైతే వేస్ట్ అయిపోయింది. వన్స్ మిక్చర్ అనేది గట్టిపడింది అని అబ్జర్వ్ చేశాక ఈజీగా మన హ్యాండ్ అనేది బయటకు తీసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక హ్యాండ్ అండ్ లెగ్కి మౌల్డ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ క్యాస్టింగ్ ఇట్. దానికోసం క్యాస్టింగ్ పౌడర్లో వాటర్ మిక్స్ చేసుకుని ఒక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలి. ఆ క్యాస్టింగ్ మిక్చర్ని ఆ మౌల్డ్లో పోసుకుంటూ ఆ మిక్చర్ అనేది అన్ని వైపులకు వెళ్ళేటట్లు చూసుకుంటూ మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ అది ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలి, సో దట్ ఎయిర్ బబుల్స్ విల్ నాట్ రిమైన్ ఇన్ దట్ మౌల్డ్. అలా నేను హ్యాండ్ అండ్ లెగ్ 2 మౌల్డ్స్ని ఫిల్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుని కదలకుండా ఒక పక్కన పెట్టాను. ఒక 6 hours పాటు అలా ఉంచుకున్నాను. ఆఫ్టర్ 6 hours ఇవి 2 ఇలా ఉన్నాయి. సో ఐ ఈగర్లీ స్టార్టెడ్ డిమౌల్డింగ్ ఇట్. తర్వాత మనం ఆ మౌల్డింగ్ మిషన్ని రిమూవ్ చేయడమే. మనం ఇక్కడ కనుక కంగారు పడితే ఇక్కడ మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. బికాస్ బేబీ హ్యాండ్ ఎలా పెట్టిందో తెలియదు కదా, సో మనం ఎలా పడితే అలా తీసేస్తే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను బికాస్ మోహాన్స్ హ్యాండ్ ఎలా పెట్టాడా, ఎలా ఉందా అని చాలా ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేశాను. చూస్తే ఫస్ట్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ థంబ్ ఫింగర్ దగ్గర కదిపేసినట్లున్నాడు, కొంచెం అక్కడ క్లమ్జీనెస్ వచ్చేసింది. బట్ ఇట్స్ ఓకే, వచ్చినంత వరకు అయితే చాలా చాలా క్యూట్గా ఉంది. సో అలాగే లెగ్ని కూడా డిమోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ద లెగ్ వాజ్ టర్న్డ్ అవుట్ రియల్లీ వెల్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దట్. సో అలాగే ఇంకొక హ్యాండ్ అండ్ లెగ్ కూడా క్యాస్ట్ చేశాను వెరీ నెక్స్ట్ డే. దానిలో ఒక నెక్స్ట్ హ్యాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద నెక్స్ట్ చేసిన దానిలో లెగ్ మాత్రం కొంచెం మిస్ మ్యాచ్ వచ్చింది. దట్ మీన్స్ కొంచెం పాడైపోయింది. సో ఐ థింక్ ఒక లెగ్ అండ్ ఒక హ్యాండ్ పెట్టి ఒక ఫ్రేమ్ అనేది డిజైన్ చేద్దాం అనుకున్నాను. వచ్చిన ఒక రెడ్ లెగ్ అండ్ హ్యాండ్తో నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. అలా ఆ లెగ్ అండ్ హ్యాండ్ని పెయింట్ చేసేక ముందు ఒక 2 days డ్రై అవనిచ్చాను. నేను ప్రిపేర్ చేసిన 2 legs అండ్ హ్యాండ్స్ ఇవే. వీటిలో ఈ క్యూట్ లిటిల్ హ్యాండ్ అండ్ క్యూట్ లిటిల్ లెగ్ చాలా బాగా వచ్చాయి. సో ఈ రెండింటికి నేను పెయింట్ చేయాలనుకుంటున్నాను. పెయింట్ చేసే ముందు శాండ్ పేపర్తో కొంచెం అన్ఈవెన్గా వచ్చిన సర్ఫేసెస్ని ఈవెన్ చేసుకున్నాను. అండ్ శాండ్ పేపర్ని ఎక్కువగా యూజ్ చేసిన ఆ పామ్ లైన్స్ అన్నీ మిస్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను కలర్ చేయడానికి బ్రాంజ్ కలర్ అనేది యూజ్ చేశాను. హియర్ కమ్స్ ది కలరింగ్.
ఫైనల్గా మోహన్స్ గడి క్యూట్ లిటిల్ హ్యాండ్ అండ్ లిటిల్ లెగ్ రెడీ అయిపోయింది. సో నా కమింగ్ వీడియోస్లో ఫ్రేమ్ని ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. సో కీప్ వాచింగ్.